భారతదేశానికి స్వాతంత్రం ఎందుకు అర్ధరాత్రి వచ్చింది? ఆగస్టు 15నే స్వాతంత్ర దినంగా నిర్ణయించినప్పటికీ ఆ తేదీ అశుభమని అప్పటి జ్యోతిష్యులు అభ్యంతరం వ్యక్తం చేశారా? ఆ అభ్యంతరాలను ఎలా పరిష్కరించారు? లార్డ్ మౌంట్ బాటన్, జవహర్లాల్ నెహ్రూ జ్యోతిష్యుల మధ్య ఎలాంటి చర్చ జరిగింది? వాచ్ ది స్టోరీ. 1947 జూన్ 4 చివరి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బ్యాటన్ ఆల్ ఇండియా రేడియో ద్వారా భారతదేశానికి ఆగస్టు 15న స్వాతంత్రం ఇస్తామని ప్రకటించారు. నిజానికి అధికార బదిలీని 1948 జూన్లో చేపట్టాలని తొలుత భావించినా దాన్ని దాదాపు 10 నెలలు ముందుకు జరిపి ఆగస్టు 15వ తేదీగా ఖరారు చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఆనందం వెల్లివిరిసింది. కానీ అదే సమయంలో కొందరు జ్యోతిష్యులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కోల్కతాకు చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు స్వామి మదనానంద మౌంట్ బ్యాటన్ ప్రకటన విన్న వెంటనే గ్రహస్థితులను పరిశీలించారు. వారణాసి, దక్షిణ భారతంలోని పలువురు జ్యోతిష్యుల మాదిరిగానే ఆగస్టు 15వ తేదీ దేశ జననానికి శుభప్రదం కాదని ఆయన తేల్చారు. శుక్రవారం కావడం, గ్రహాల స్థానాలు అనుకూలంగా లేకపోవడం వల్ల ఆ రోజు దేశ భవిష్యత్తుకు మంచిది కాదని వారు అభిప్రాయపడ్డారు. ఫ్రెంచ్ రచయిత డొమినిక్ లాపియర్, అమెరికన్ జర్నలిస్ట్ లారీ కాలిన్స్ రచించిన ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ పుస్తకం ప్రకారం జ్యోతిష్యులను సంప్రదించకుండానే తేదీ ప్రకటించడం భారత సంప్రదాయానికి విరుద్ధమని వారు పేర్కొన్నారు. ఆదివారం, శుక్రవారం ఈ 2 రోజులను అశుభ దినాలుగా భావిస్తారని, అలాంటి రోజే స్వాతంత్ర్యం ఇవ్వడం మంచిది కాదని జ్యోతిష్యులు వాదించారు. స్వామి మదనానంద దేవుడి దయతో అయినా ఆగస్టు 15న స్వాతంత్ర్యం ఇవ్వవద్దు అంటూ మౌంట్ బ్యాటన్కు లేఖ రాశారని ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్లో ప్రస్తావించారు. వరదలు, కరువు, మారణహోమాలు సంభవిస్తే దానికి అశుభ దినంలో స్వాతంత్ర్యం రావడమే కారణమనే చర్చ జరుగుతోందని వారు హెచ్చరించారు. మరోవైపు పలువురు జ్యోతిష్యులు జవహర్లాల్ నెహ్రూ సహా ఇతర నాయకులను కూడా సంప్రదించి తేదీ మార్చాలని కోరారు. అయితే అప్పటికే రాజకీయ ప్రక్రియ వేగంగా సాగుతూ ఉండటంతో తేదీని మార్చడం సాధ్యం కాలేదు. ఇదే సమయంలో లార్డ్ మౌంట్ బ్యాటన్ ఆగస్టు 15వ తేదీని ఎంపిక చేయడానికి మరో కారణం కూడా చెప్పారు. 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయిన 2వ వార్షికోత్సవం కావడంతో అదే తేదీని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఒకసారి అధికారికంగా ప్రకటించిన తర్వాత దాన్ని మార్చడం సాధ్యం కాకపోవడంతో మధ్య మార్గం కోసం భారత నాయకులు ప్రయత్నించారు. జర్నలిస్ట్ దుర్గాదాస్ రచించిన ఇండియా ఫ్రమ్ కర్జన్ టు నెహ్రూ అండ్ ఆఫ్టర్ పుస్తకాన్ని ఉటంకిస్తూ కెఎస్ రావు ఒక కీలక విషయాన్ని వెల్లడించారు. జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ సభ సమావేశాన్ని ఆగస్టు 14వ తేదీ మధ్యాహ్నం ప్రారంభించి అర్ధరాత్రి వరకు కొనసాగించారు. పాశ్చాత్య కాలమానం ప్రకారం అప్పటికే ఆగస్టు 15వ తేదీ ప్రారంభమైనప్పటికీ హిందూ పంచాంగం ప్రకారం శుభ సమయాన్ని పాటించినట్లవుతుందని భావించారు. దీంతో తేదీ మారకుండా జ్యోతిష్యుల అభ్యంతరాలకు కూడా పరిష్కారం లభించింది. Not wholly or in full measure, but very substantially. At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom. ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి గడియారం 12 కొట్టగానే భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించింది. అదే సమయంలో జవహర్లాల్ నెహ్రూ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ట్రిస్ట్ విత్ డెస్టినీ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ అట్ ద స్ట్రోక్ ఆఫ్ ద మిడ్ నైట్ అవర్ వెన్ ద వరల్డ్ స్లీప్స్ ఇండియా విల్ అవేక్ టు లైఫ్ అండ్ ఫ్రీడమ్ అని ప్రకటించారు. అలా రాజకీయ నిర్ణయం, చారిత్రక సందర్భం, జ్యోతిష్యుల అభ్యంతరాల మధ్య ఏర్పడిన రాజీతో భారత స్వాతంత్రం అర్ధరాత్రి చరిత్ర సృష్టించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.